చాలా ఆఫీసుల్లో అన్నమాట ఎంప్లాయీస్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు తమ దగ్గర వచ్చిన వాళ్ళకి చేసే సర్వీస్ చూస్తే సాక్షాత్ భగత్ స్వరూపంతో కనిపిస్తారన్నమాట. అసలు దేవుడే దిగి వచ్చి ఈ ఆఫీసులో కూర్చుని వచ్చిన వాళ్ళకి మనకి పనులు చేస్తున్నాడా అనిపిస్తారన్నమాట. ఇక కొంతమంది ఉంటారు ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే సామాన్యులు వెళ్ళి రెండు చేతులు కట్టుకుని రిక్వెస్ట్గా అడిగితే అయ్యా ఈ పని చేసి పెట్టండి అని కూర్చోవా ఏంటి ఓ పెద్దగా మాట్లాడుతున్నావు అరుస్తున్నావు అని అంటారన్నమాట. వచ్చినోడు కూడా అర్థం కాదు అసలు నేను మాట్లాడానా లేకపోతే అరిశానా అని అతనే సందేహపడే అంత పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. ఇలాంటి ఎంప్లాయీస్ వల్ల ఏమవుతుందంటే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఇలా దురుసుగా మాట్లాడాడు ఈ ఎంప్లాయీ, ఆ సామాన్యుడు మనసులో ఒకటి పెట్టేసుకుంటాడు అన్నమాట. ఇక ఇప్పుడు నేను వచ్చి వినయంగా మాట్లాడితే ఎలాగన్నారు అని చెప్పేసి అతను రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక రుద్రభైరవులాగా వచ్చి మాట్లాడతాడన్నమాట. మళ్ళీ అలా మాట్లాడిన ఇబ్బందే వాళ్ళకి. ఈ ఎంప్లాయీస్ మళ్ళీ వెళ్ళి మూల కూర్చుంటారు. ఇలాంటి అంటే వీళ్ళు చేసేదేమో పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నమాట. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ సంస్థలే కాదు అసలు ఆ వ్యవస్థ నాశనం అయిపోద్ది. అసలు ఎవరికి నమ్మకం ఉండదు అనమాట. కానీ కొంత నమ్మకం పెట్టుకుని ఎందుకు వెళ్తుంటారంటే ఈ ఆఫీసుల చుట్టూరికి అక్కడ మహానుభావులు ఉంటారు. తమది కాని పని కూడా చూసుకుని సామాన్యుడికి న్యాయం చేసేలాగా వాళ్ళే తిరిగి అన్నీ చేసి పెడుతుంటారన్నమాట. వాళ్ళ వల్లే ఈ ఉద్యోగ వ్యవస్థ నడుస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరికీ నా వందనాలు అన్నమాట. ఎవరైనా సరేనండి, ఒక సామాన్యుడికి తమ ఆఫీస్కి వచ్చినప్పుడు న్యాయబద్ధంగా పనిచేసి పెడితే చాలండి. వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరిస్తే చాలండి. వాళ్ళకి ప్రతి ఒక్కరు చేతులు దండం పెడుతుంటాడు అన్నమాట. కానీ ఎందుకో చిన్న విషయాన్ని పెద్ద చేసి రాద్ధాంతం చేసి నానా చండాలం చేసి అందరి ఆరోగ్యాలు కూడా పాడు చేస్తారన్నమాట. దయచేసి అలాంటి ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మనసులు మార్చుకొని మంచి మార్గంలో నడవాలని, వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అన్నమాట. మాలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళారండి ఈ ఎంప్లాయీస్ దగ్గర, చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది అసలు ఎవరికి చెప్పుకోలేరు. కొంతమందికి ఏదో ఎవరితో ఒకరికి చెప్పుకుంటే కాస్త అలా కాస్త విశ్రాంతిగా ఉంటుందని చెప్తారన్నమాట. అంతే. అందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది.